ప్రేమించుడి మేలు చేయుడి అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభునామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకుని ఒక లోకసువార్త 6:30-35 వరకు. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోవు అని వద్దు, దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించి వారిని మీరు ప్రేమించిన మీకేం మెప్పగలుగును? పాపులను తమ్మును ప్రేమించి వారిని ప్రేమించురు కదా. మీకు మేలు చేయవారికే మేలు చేసిన మీకేమీ మెప్పగలుగును? పాపులను అలాగ చేతురు కదా. మీరు ఎవరి వద్ద మరలా పుచ్చుకొని వాళ్ళని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన మీకేం మెప్పగలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొని వాళ్ళని పాపులకు అప్పిచ్చేద్దరు కదా. మీరైతే ఎట్టువారిని కూర్చొని నిరాశ చేసుకొనక మీ శత్రువుని ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలం గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా మన వస్త్రాలు ఎత్తుకుపోయినా ఏదైనా ఎత్తుకుపోయినా అడ్డగించొద్దు అని చెప్తున్నారు. అడ్డగించొద్దు అని చెప్పారు. ఎత్తుకుపోనిమ్మని అడ్డగించొద్దు అని చెప్పబడింది ఇక్కడ చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను అడుగు ప్రతివానికి అంటే అడిగే వాళ్ళకి ఇమ్మని చెప్పారు. అడిగిన వారికి లేదనకుండా ఇమ్మని ధర్మం చేయమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. మనుషులు మనకి ఎలా చేయాలనుకుంటాం? మనుషులు అందరూ మనతో స్నేహపూర్వకంగా ఉండాలి, ప్రేమగా మంచిగా ఉండాలనుకుంటాం, మేలు చేయాలనుకుంటాం. అలాగే మీరే వారితో మనుషులు మీకు ఎలా చేయాలనుకుంటున్నారో మీరే వాళ్ళకి అలా చేయండి. వాళ్ళని ప్రేమించండి, మేలు చేయండి, మంచిగా ఉండండి అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే పాపులైతే ప్రేమించిన వారిని ప్రేమిస్తారో, మేలు చేసిన వారికే మేలు చేస్తారో. మీరు అలాగ ఉండొద్దు. ప్రేమించిన వారిని కూడా ప్రేమించండి, మేలు చేయని వారికి కూడా మీరు మేలు చేయండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఇక్కడ. ఎవరికి వడ్డీలు కప్పులు ఇవ్వటం అలాంటి పుచ్చి ఇచ్చి మళ్ళీ నిరీక్షిస్తాం అవన్నీ కూడా వద్దని చెప్తున్నారు ఇక్కడ. అది ఏమి మెప్పు? అది పాపులు చేసేది కనుక మీరు అలా చేయొద్దని చెప్పారు. మీరైతే ఎట్టి దాని గురించి నిరాశ అంటే దేని గురించి నిరాశ పడకుండా శత్రువులను ప్రేమించండి. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విధంగా ఇవన్నీ మనం చేసినప్పుడు, అప్పు ఇవ్వండి, ఇవన్నీ చేసినప్పుడు మీ ఫలం గొప్పదై ఉంటుంది. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారేళ్ళు దుష్టులేళ్ళ ఉపకారాలు. దేవుడెవరో? సర్వోన్నతుడు అంటే సర్వలోకాల్లోనూ ఉన్నతమైన వాడు ఈ దేవుడే. కనుక ఈ ఉన్నతమైన దేవునికి మనం కూడా కుమారులై ఉండాలంటే మేలు చేయాలి, అప్పు ఇవ్వాలి, ప్రేమించాలి, శత్రువుల్ని మిత్రులుగా అనుకోవాలి. అలా చేసి మంచి పనులన్నీ చేసినప్పుడు దేవునికి సర్వోన్నతుడిని కుమారులు అనిపించుకుంటాం. మన ఫలం గొప్పదై ఉంటుంది. ఇక్కడ మన ఫలాలు మనం చూడకపోవచ్చు, ఇక్కడ మనం అంత గొప్ప ఫలాలు చూడకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో దాని ఫలం చూసినప్పుడు మనమే ఆశ్చర్యపడతాం. ఏంటి మనం చేసింది కొంచెమే మేలు, ఎంత గొప్ప ఫలమా అని ఆశ్చర్యపోతాం అన్నమాట. అవి చాలా అసలు ఊహించుకుంటే సూపర్గా ఉంటాయి. కనుక ఆ పరలోక రాజ్యంలో ఈ ఫలాలన్నీ మనం పొందుకుంటాం. దుష్టులకి, చెడ్డవాళ్ళకి కూడా, కృతజ్ఞత లేని వారికి కూడా తండ్రి గారు మేలు చేస్తున్నారు. మనం కూడా అలాగే మేలు చేయమంటున్నారు.